విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీట్ను కోరుతుండగా ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని సూచించారు. దీనిపై మనస్తాపం చెందిన రాధ గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం కాగా విజయసాయిరెడ్డి సహా పలువురు వైసీపీ సీనియర్ నేతలు ఆయన్ను సముదాయించారు. తాజాగా ఈరోజు వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ వంగవీటి రాధాకృష్ణతో దాదాపు గంటకు పైగా చర్చించారు. పార్టీలోనే కొనసాగాలని సూచించారు. అయితే విజయవాడ సెంట్రల్ ఇస్తేనే పార్టీలో ఉంటానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. దీంతో బొత్స నిరాశగా వెనుదిరిగారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వంగవీటి రాధ తన రాజీనామా లేఖను పంపించారు. ఆ లేఖలో ఆయన కొన్ని ఘాటు పదాలు కూడా వాడారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవాడిని కాదని, పోరాటమే ఊపిరిగా తన ప్రయాణం కొనసాగిస్తానన్నారు. ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే పార్టీలో మీరు అందరికీ ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం నాకు తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. వంగవీటి రాధ ఎక్కడికి వెళతారు? ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తారా లేక జనసేన వైపు నడుస్తారా అనే సందేహాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే రంగా హత్య జరిగింది. దీంతో టీడీపీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీలో చేరినా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును తప్పించి వంగవీటి రాధకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది సందేహంగా మారింది. వంగవీటి రాధ జనసేన పార్టీలో చేరతారు అనే చర్చ కూడా ఉంది. జనసేన పార్టీకి సంబంధించినంత వరకు విజయవాడలో పార్టీకి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకుని జనసేనలో చేరితే టికెట్ పరంగా కూడా ముందు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వంగవీటి రంగా ఎటువైపు అడుగులు వేస్తారా అనేది మాత్రం రాజకీయంగా ఆసక్తిగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.